రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా చేస్తాం 24 గంటల ఫ్రీ కరెంట్ ఎక్కడా లేదన్న కేటీఆర్. కాంగ్రెస్ నేతలది మూర్ఖపు వాదన, చెప్పిందే చేస్తున్నామన్న మంత్రులు. పరిష్కారం కాని సమస్యలకు మార్గం చూపాం, జన సంవాద సమ్మేళనంలో బీజేపీ నేతలు. పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన, పాలమూరు జిల్లాలో అధికారులకు వైరస్. ఎగువన వర్షాలతో జూరాలకు వరద, గూడెం దగ్గర ఉధృతంగా ప్రాణహిత. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. వీర్నపల్లి మండలంలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కంచర్లలో 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత రాసిగుట్ట తండా టు భూకబ్య తండా బ్రిడ్జ్ ప్రారంభించారు. మద్దిమల్ల జడ్బీ రోడ్ టు గుగులోతు తండా వీర్నపల్లి బ్రిడ్జిని కూడా ఓపెన్ చేశారు. మద్దిమల్ల టు సోమారంపేట రోడ్డులో మరో బ్రిడ్జిని ప్రారంభించారు కేటీఆర్. ఉదయం నుంచి బిజీగా తిరుగుతున్న మంత్రి వీర్నపల్లి మండలంలోని గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రంగపేట రైతులకు పట్టాలు కూడా అందించారు మంత్రి కేటీఆర్. తన భూమి మీద తనకు హక్కు ఉండాలనే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో దానిని మన్నించి ఈరోజు నా ఆలోచన మేరకు, నా ఆదేశం మేరకు గౌరవ మన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో రెవెన్యూ యంత్రాంగం, మన ఆర్డీఓ గారు కానీ, మరి తహసీల్దారులు కానీ అందరూ కష్టపడి ఫారెస్ట్ యంత్రాంగంతో కలిసి సంయుక్తంగా జాయింట్ సర్వే చేసి మన రంగంపేట గ్రామ శివారులో 281 ఎకరాల భూమిని దాదాపు 307 మంది ఎస్టీ రైతులు ఇంకా ఇతర రైతులందరికీ అందిస్తా ఉన్నారు. అంటే ఖచ్చితంగా అందులో అధికారుల కోసం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు వారికి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా రైతును రాజు చేసే కార్యక్రమం, వ్యవసాయాన్ని పండుగ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం నాకంటే బాగా మీకే తెలుసు. ఉచిత కరెంటు, 24 గంటల ఉచిత కరెంటు భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇస్తలేరు. ఒకే ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా ఈ ప్రోగ్రాం లేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, 70 ఏళ్లలో ఎవరూ చేయని కార్యక్రమాలు, ఎన్నో రకాల సాహసాలు. ఇక్కడికి మీరు వచ్చేటప్పుడు ఎల్లారెడ్డిపేట నుంచి మీరు చూసింటారు, కంచర్ల దగ్గర వందల పైపులు పెద్ద పెద్ద పైపులు వస్తూ ఉన్నాయి. చూసిందా లేదా? ఎందుకు చేస్తా ఉన్నాం అవన్నీ? మలక్పేట చెరువును నింపి ఆ నీళ్లను సింగ సముద్రానికి తీసుకుపోతూ మధ్యలో బ్రహ్మాండమైన ఒక లిఫ్ట్ పెట్టి ఈ పైన ఉన్న ప్రాంతాలు, ఈ గుట్టలు, ఈ పైన ఉన్న వీర్నపల్లి మండలం కానీ, ఆ పైన ఉన్న కోనరావుపేట మండలంలోని కొన్ని గ్రామాలు కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరం భూమికి నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అందరికీ నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వస్తూ ఉంటే. టీ ఫైబర్ ప్రాజెక్ట్ నడుస్తున్నది. ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం కూడా కనబడతా ఉన్నది. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, మిషన్ కాకతీయతో మన చెరువులు నింపుకునే కార్యక్రమం, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకం, సీతారామ ప్రాజెక్ట్ లాంటి బృహత్తరమైన పథకాలతో బ్రహ్మాండంగా ఈరోజు సాగునీటిలో కృష్ణలో కానీ, గోదావరిలో కానీ మనకు న్యాయంగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును, ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకునే ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. హరిత తెలంగాణ లక్ష్యంగా హరితహారం కొనసాగుతుందన్నారు మంత్రులు. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. 6వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు అభివృద్ది కార్యక్రమాన్ని ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో రైతు వేదిక భవనం, స్త్రీ శక్తి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. తర్వాత జిల్లా కలెక్టరేట్ లో మొక్కలు నాటి క్యాంప్ ఆఫీసులో అభివృద్ధి పనులపై రివ్యూ చేశారు. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నెమ్మదించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 25 లోపు పూర్తయిన ఇళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. వీళ్ళందరినీ కాంట్రాక్టర్లను రిక్వెస్ట్ చేస్తున్నా, హౌసింగ్ వాళ్ళకి చెప్తున్నా, గ్రామస్తులు చెప్తున్నా, మనము
15 రోజులలో ఇళ్లలో తోలాలి. తయారైన వాటికి ఇళ్లకు మనం 20 నుంచి 25 తారీఖున ఇళ్లలో తోలాలి ఎట్టి పరిస్థితుల్లో. కానీ వాటికి సీరియస్ యాక్షన్ ఉంటుంది. నేను చెప్తున్నా, ఫస్ట్ ఇల్లు అంటే ఇల్లు పూర్తి చేసి కూడా నాకు ఇంటికి రావాలి, నాకు కడప దొక్కాలి. ఇల్లు పూర్తి చేయడం కూడా నాకు కడప దొక్కలేదు వస్తుంది. కాలుష్యాన్ని తగ్గించి మంచి వర్షాలు కురిసేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంలో భాగంగా ఖమ్మం జిల్లా రవాణా కార్యాలయంలో మొక్కలను నాటారు మంత్రి. తర్వాత ఆఫీసులో డ్రైవింగ్ ట్రాక్, ప్రహరీ, గ్రీనరీ, శిథిలావస్థలో ఉన్న వాహనాలు పరిశీలించారు. తర్వాత ఖమ్మం కార్పొరేషన్ లో 20 ఫాగింగ్, స్ప్రేయింగ్ మిషన్లను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట, తాండూరు మండలంలోని గ్రామాలలో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం భవనం, పీర్ల చావిడలను ప్రారంభించారు. రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత మారేపల్లిలో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. 6 ఏళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు మంత్రి. మార్కెటింగ్ వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో పక్కగా ఉండాలి. పండిన పంట గ్యారంటీగా అమ్ముడు పోవాలి. అమ్ముడు పోతే ధర కూడా రైతుకు రావాలి. రేపటి రోజుల్లో ఎట్లుండాలంటే మనం కలగంటున్నది ఏంటి అంటే, పెద్ద చదువులు చదువుకుంటే పనికి సేద్యానికి దూరం కావాలని కాదు అర్థం. పెద్ద చదువులు చదువుకుంటే ఈ పని బాగా చేయాలి, గ్రామానికి దగ్గర కావాలి, భూమికి దగ్గర కావాలి. అది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసేది. హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని హరిత తెలంగాణకు కృషి చేయాలన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. 6వ విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అడవుల్లో ఎక్కువగా మొక్కలు నాటేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు. మియావాకీ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను నాటి అడవులను పెంచుతామన్నారు. 230 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సంవత్సరం 6వ విడతలో 30 కోట్ల మొక్కలు నాటాలి. ఈ మంచిర్యాల జిల్లాలో 67 లక్షల మొక్కల టార్గెట్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు మనము దాదాపు ఈ ఒక్కరోజే మన బెల్లంపల్లి, మంచిర్యాల అంతా కలిసి 75,000 నుంచి దగ్గర 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం పెట్టినారు. ఏ గ్రామంలో స్థలం ఉన్నా కానీ, ఏ మున్సిపాలిటీలో స్థలం ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ స్థలంలో ఈ యాదాద్రి మోడల్ చెట్లు మొక్కలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. తమది రైతు ప్రభుత్వం అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్వయంగా రైతే ముఖ్యమంత్రిగా ఉండడంతో ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు సాధ్యమవుతోందన్నారు. ప్రాజెక్టులకు అవకాశం లేని దగ్గర చెక్ డ్యాంలను నిర్మించి పంటలకు నీళ్లు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం బందర్పల్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను ఆయన పరిశీలించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. 3 రోజుల్లో మూసి ప్రాజెక్టుకు కొత్త గేట్లను అమర్చే పని పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టును సందర్శించిన మంత్రి మరమ్మతు పనులను ప్రారంభించారు. ఇటీవల వరదతో కొట్టుకుపోయిన 5వ నంబర్ గేటు స్థానంలో కొత్తది అమరుస్తున్నామని చెప్పారు. చుక్క నీటిని వృధా కానివ్వమని, గత పాలకుల నిర్లక్ష్యంతోనే మూసి ప్రాజెక్టు ఇలా తయారైందని విమర్శించారు. సెక్రటేరియట్ కూల్చివేత పనులతో జనానికి ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. అర్ధరాత్రి కూల్చివేత పనులు మొదలుపెట్టిన అధికారులు ముందస్తు సమాచారం లేకుండానే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్లు గంటల కొద్దీ ట్రాఫిక్ లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు కూడా ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. సెక్రటేరియట్ చుట్టుపక్కల కిలోమీటర్ వరకు వాహనాల్ని అనుమతించడం లేదు పోలీసులు. లగడికపుల్ నుంచి టెలిఫోన్ భవన్ రోడ్, బషీర్బాగ్ నుంచి బీఆర్కే భవన్ వైపు వెళ్లే రోడ్డును బంద్ చేశారు. అటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో సెక్రటేరియట్ వైపు వెళ్లే అన్ని మార్గాల్లో ఫుల్ గా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రానికైనా అధికారులు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాల్సింది అంటున్నారు వాహనదారులు.
ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవి, ప్రస్తుతం ట్రాఫిక్ ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? యశోద, అర్ధరాత్రి ఏదైతే పాత సెక్రటరియట్ను కూల్చే ప్రయత్నం చేశారో హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి సెక్రటరియట్ చేసే ప్రయత్నంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిన్న అర్ధరాత్రి నుంచే అమల్లోకి ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చారు. సెక్రటరియట్ నుంచి ఎటు కిలోమీటర్ మేర, ఒక 1 కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ ఆంక్షలు మొత్తం కూడా ట్రాఫిక్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి, డైవర్షన్లకు సంబంధించి ఎవ్వరికి కూడా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత వాహనదారులకు కూడా దీని మీద ఎలాంటి అవగాహన లేదు, ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా వాహనదారులు లేకపోవడంతో కూడా సెక్రటరీ నుంచి వైపు వెళ్ళే వాహన రూట్ అన్ని కూడా వాహనాలతోటి రద్దీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం లక్కిడి కప్పుల్లో ఉన్నాం, చూసుకోవచ్చు. ఇది మామూలు టైంలోనే చాలా రద్దీగా ఉంటుంది. మార్నింగ్ ట్రాఫిక్ డైవర్షన్ గురించి తెలియక ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఉదయం తిరిగి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళే క్రమంలో కూడా చాలా వరకు ట్రాఫిక్ పోలీసులు ఆల్టర్నేట్ చూపించకపోవడంతో కూడా యథావిధిగా సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే చూసుకోవచ్చు, ట్రాఫిక్ సెక్రటరియట్ నుంచి వెళ్ళే వాహనదారులు, అంటే మన ఒక సెక్రటరియట్కి ఎన్ని రూట్లు ఉంటాయి, ఎక్కడెక్కడ వెళ్తాయి, దానికి సంబంధించి మన మార్గాలు చూసుకుంటే ఖైరతాబాద్ నుంచి, అంటే రాజ్భవన్ నుంచి వచ్చే వాహనాలు, పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు ఒకవేళ సెక్రటరీ నుంచి వెళ్ళాలనుకుంటే కనుక అక్కడ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మొత్తం టోటల్గా మూసేశారు. అంటే ఖైరతాబాద్ నుంచి వెళ్ళే ఫ్లైఓవర్ నుంచి వెళ్ళే అవకాశం ఏ పరిస్థితి లేదు. అటు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా తిరిగి లక్కిడి కప్పుల నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి. తిరిగి లక్కిడి కప్పుల నుంచి కూడా టెలిఫోన్ భవన్ మీద నుంచి తర్వాత తెలుగు ఫ్లైఓవర్ ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళాలనుకున్న ఈ రోడ్డు కూడా ప్రస్తుతం మనం చూస్తున్న ఇది కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. ఇది రెండోది. మూడోది నాంపల్లి అసెంబ్లీ ముందు కూడా భారీ గేట్లు వేశారు. అక్కడి నుంచి సెక్రటరీ వెళ్ళకుండా అక్కడ కూడా భారీ గేట్లు వేసి అడ్డుకున్న పరిస్థితి. అది మూడో గేటు. తర్వాత 4వ గేటు సంబంధించి నాంపల్లి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ మరో గేటు వేశారు. అక్కడ కూడా సెక్రటరీ వైపు వెళ్ళకుండా అక్కడ కూడా భారీ గేట్లు వేసి ట్రాఫిక్ అడ్డుకున్న పరిస్థితి. దాంతోపాటుగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ను కూడా మూసేసి బషీర్బాగ్ నుంచి సెక్రటరీ వైపు లిబర్టీ అటు సికింద్రాబాద్ వెళ్ళే సైడ్ కూడా వెళ్ళకుండా వాహనాలని అక్కడ గేటు వేసి అడ్డుకోవడం జరిగింది. దాంతోపాటు తర్వాత సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు కూడా లోయర్ ట్యాంక్ బండ్ నుంచి అనుమతిస్తున్నారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలు కూడా ఆ లిబర్టీ దగ్గరనే గేట్లు వేసి ఇటు బషీర్బాగ్ వైపు మళ్ళిస్తున్నారు. అంటే సెక్రటరియట్కి కనీసం 4-5 మార్గాల ద్వారా అక్కడి నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళడానికి అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. కానీ ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అకస్మాత్తుగా మార్నింగ్ చూసేసరికి ఈ 5-6 రూట్లల్లో ఈ భారీ గేటు దర్శనం ఇచ్చాయి వాహనదారులకు. దాంతో ఈ వాహనదారులకు ఇవన్నీ దర్శనం ఇవ్వడంతో అసలు ఇక్కడ మరొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ భారీ గేట్లు ఎందుకు పెట్టారు, ట్రాఫిక్ డైవర్స్ ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయము కనీసం వాహనదారులు కూడా ఆ విషయం తెలియని పరిస్థితి. మనం ఇంతకుముందుకు చాలా మందితోటి మాట్లాడే ప్రయత్నం చేసినాం. భారీ గేట్లు ఎందుకు పెట్టారనే విషయం కూడా వాళ్ళకి తెలియదంట. అక్కడ ఒక సెక్రటరియట్ ఉంది, దాన్ని కూల్చివేస్తున్నారు, ఆల్టర్నేట్ అక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా పెట్టారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. అంటే అర్థం చేసుకోవచ్చు, ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వం కానీ ముందస్తుగా ఇలాంటి కూల్చివేత ప్రక్రియ చేస్తున్నప్పుడు, ఇలాంటి పద్మవ్యూహం హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థ ఉన్నప్పుడు కనీసం ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవడం కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు అయితే చాలామంది 5-6 రూట్లలో, ప్రధానమైన రూట్లలో ఈ భారీ గేట్లు పెట్టి అడ్డుకోవడంతో కూడా వాహనదారులు ఎటువైపు వెళ్ళాలి, ఏ మార్గం నుంచి వెళ్ళాలి, చాలామంది తికమక అవుతూ ఏ రేటు నుంచి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి. దీంతో వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నారు, ఆల్టర్నేటివ్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, సందుల నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన రూట్ల నుంచి వెళ్దామనుకుంటే అంటే ఒక్క రూట్ నుంచి చాలా వెహికల్స్ 5-6 రూట్ల నుంచి వెళ్ళాల్సిన వెహికల్స్ అన్నీ కూడా ఒకే రూట్ నుంచి వెళ్తే ఆ ట్రాఫిక్ ఎంత ఉంటుందో ఉదాహరణకి ఈరోజు మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. అంటే ఏవైతే మనకు వెహికల్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా 2-3 రూట్ల నుంచి వెళ్ళాలి. 2-3 రూట్ల నుంచి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఇంత హెవీలో ఉండదు. కానీ 2-3 రూట్లలో ఎలాంటి ఇండికేషన్ లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో ఇప్పుడు 2-3 రూట్లలో వెళ్లాల్సిన వాహనాల ఫ్లోటింగ్ అంతా కూడా మనకు ఒకే రూట్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఒకే రూట్లో ఫ్లోటింగ్, అంటే అటు రాజ్భవన్ నుంచి వచ్చే వాహనాలు, పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు, తర్వాత మేదిపట్నం మాస్టర్ ట్యాంక్ నుంచి అటువైపు వెళ్ళాలనుకున్నా కానీ అవి కూడా తిరిగి ఇదే రూటు. ఇప్పుడు ఒక రూట్ అయిపోయింది. 3 రూట్లో వెళ్ళాల్సిన వాహనాలన్నీ కూడా ఒకే రూట్లో వెళ్ళడంతో మనకు ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందనేది కిలోమీటర్ల స్థాయిలో నిలిచిపోయింది అనడానికి మనం చూస్తున్న విజువల్స్ నిదర్శనం అని చెప్పుకోవాలి. అయితే కూల్చివేత సంబంధించి అది హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు గ్రీన్ సిగ్నల్ రావడంతో కూల్చివేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ
వాహనదారులకు ఎక్కడ కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కనీసం ఇక్కడ మనం చూస్తున్నాము బారికేడ్లు పెట్టారు. కనీసం బారికేడ్లు పెట్టిన తర్వాత వాళ్ళకి ఫ్లెక్సీలు పెట్టాలి. ఓ ఇండికేటర్ బోర్డు లాంటిది, ఒక సూచిక బోర్డు లాంటిది పెడితే కనీసం వాళ్ళకి అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెక్రటరేట్ ఉంది, దాన్ని కూల్చేస్తున్నాము, దాంతో ఈ వాహనదారులకు ఇబ్బంది కాకుండా ఈ రూట్ బ్లాక్ చేస్తున్నాము, మీరు ఆల్టర్నేటివ్ రూట్లో వెళ్ళండి అని ఒక ఇండికేటర్ బోర్డు లేవు, ఒక ఫ్లెక్సీ లేవు, ఒక మీడియాకు కానీ తర్వాత ప్రజలు కానీ ఎలాంటి ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి అంటే ఏదైతే 5-6 రూట్లలో రోడ్లు మొత్తం బ్లాక్ చేశారో ఈ రోడ్డు బ్లాక్లకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమలుకు ఉంటాయి, ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఎప్పుడు తీస్తారనేది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎన్ని రోజులు అమలు ఉంటాయి అనేది ట్రాఫిక్ పోలీసులకే క్లారిటీ లేని పరిస్థితి. ఎందుకంటే మనం కొందరు ట్రాఫిక్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ ట్రాఫిక్ ఆంక్ష సంబంధించి ఎన్ని రోజులు ఉంటాయి, డైవర్షన్ ఏమైనా చేంజ్ చేస్తారా, టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేస్తారా, వాహనదారులకు ఇబ్బంది ఉండకుండా అని అడిగే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనబడడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ దీన్ని సీరియస్ తీసుకుంది కాబట్టి వాళ్ళు రాత్రికి ఆర్డర్స్ రావడం, రాత్రికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గేట్ లేయడం, ఈ గేట్ లేయడం తోటి వాహనదారులందరూ కూడా తికమకమై ఎక్కడ వెళ్ళాలి, ఏ రూట్ నుంచి వెళ్ళాలి కూడా అర్థం కాని పరిస్థితి. ఉదాహరణకు రాజ్భవన్ నుంచి సెక్రటరీ మీదుగా ఎవరన్నా అంబర్పేట సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా అతను లకిడికప్పుల మీద నుంచే ఇక్కడి నుంచి వెళ్ళి తర్వాత బషీర్బాగు ఆ తర్వాత అట్లా నారాయణగూడ వెళ్ళాలి. కానీ 4-5 రూట్లు బ్లాక్ చేసేసరికి ఒకే రూట్ నుంచి వెళ్ళాలంటే చాలా గంటల సమయం పడుతుంది. వాహనదారులు ట్రాఫిక్లో నరకం అనుభవిస్తున్న పరిస్థితి. చాలా మంది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎలా వెళ్ళాలి అనే దాని ట్రాఫిక్ పోలీసులతోటి మార్నింగ్ వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతోటి వాహనదారులు వాగ్వాదం చోటు చేసుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. కానీ ట్రాఫిక్ పోలీసులు సైలెంట్ ఉండిపోతున్నారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. మీడియా ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. దీంతో కూడా చూసుకోవచ్చు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కానీ ఈ ట్రాఫిక్ ఏదైతే డైవర్షన్ సంబంధించి పెట్టారో ఈ డైవర్షన్ సంబంధించి ఇది ఒక్కరోజే ఉంటాయా, ఎన్ని రోజులు ఉంటాయి, టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేస్తారా అనేది కూడా ఎక్కడ కూడా క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఎందుకంటే హైదరాబాద్ నడి బొడ్డున ఉన్నది ట్యాంక్ బండ్ కానీ నక్లెస్ రోడ్ కానీ తర్వాత ఈ సెక్రటరేట్. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న సెక్రటరేట్ సంబంధించి 6 రూట్లలో 5, 6, 7, 8 రూట్ల నుంచి వెళ్ళాల్సిన మార్గం. అంటే సిటీలో ఎక్కడెక్కడో జాబులు చేస్తుంటారు, ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళడం కానీ జాబుకి వెళ్ళడం కానీ ప్రధానమైన మధ్య మార్గం సంబంధించి అంటే మధ్య మార్గం నుంచి సెక్రటరీ నుంచి వెళ్తేనే వీళ్ళు ఈజీగా వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళగలుగుతారు, ఆఫీస్కి కానీ ఇంటికి కానీ. అలాంటిది ఒకేసారి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ సెక్రటరేట్ నుంచి 1 కిలోమీటర్ మేర చుట్టూరుగా రౌండ్ చూసుకుంటే ఆ రోడ్లన్నీ బ్లాక్ చేశారు. సుమారుగా 10 మెయిన్ రోడ్లు బ్లాక్ చేసిన పరిస్థితి. దాంతో వాహనదారులందరూ కూడా చాలా కన్ఫ్యూజన్, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ మార్గం నుంచి తిరిగి వెళ్ళాలి తెలియని పరిస్థితి. ఎందుకంటే రోజు ఒకే రూట్ నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం అలాంటివి జరుగుతుంది. కానీ సడన్గా రూట్లు బ్లాక్ చేసడంతో మామూలుగా ట్రాఫిక్ డైవర్షన్ ఉంటే 1-2 రోడ్లను మాత్రం బ్లాక్ చేస్తారు. కానీ ఈరోజు ఒక 7, 8, 10 వరకు రోడ్లను బ్లాక్ చేయడంతో ఎలా వెళ్ళాలనేది కూడా చాలా మందికి అర్థం కాని పరిస్థితి. దీంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ప్రభుత్వం ఇలా చేస్తుంది, తర్వాత పోలీసులు ఇలా చేస్తున్నారు, ఒక ఆల్టర్నేటివ్ మార్గాలని చూపిస్తలేరు, ఒక ఇండికేటర్ బోర్డు పెట్టడం లేదు, ఫ్లెక్సీలు పెట్టడం లేదు, సమాచారం ఇవ్వడం లేదు. ట్రాఫిక్ పోలీసుల మీద వాహనదారులు దీనికి సంబంధించి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ఏవైతే ఈ పాత సెక్రటరీ కూల్చివేతకు సంబంధించి ఉందో దీనికి సంబంధించి ఈ డైవర్షన్ ఎన్ని రోజులు ఉంటాయనేది కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయని పరిస్థితి. ఓవరాల్గా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్కరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి ట్రాఫిక్ సిచ్యువేషన్ చాలా వరకు అంబులెన్స్లు కూడా చూసుకోవచ్చు ట్రాఫిక్లో ఇరుకుపోయినాయి. అంబులెన్స్ కూడా ముందు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత ఈ ట్రాఫిక్ సుమారుగా ఇప్పుడు మనం చూస్తున్న ట్రాఫిక్ అంతా కూడా పంజాగుట్ట నుంచి స్టార్ట్ అయింది, అటు రాజ్భవన్ రోడ్ పంజాగుట్ట నుంచి. ఎందుకంటే ఆ సెక్రటరేట్ రోడ్ క్లియర్ ఉంటే కనుక ఇంత ట్రాఫిక్ ఉండదు. కానీ ఆ రోడ్ బ్లాక్ చేయడం తోటి ఈ 1 వే రోడ్డు ఈ పంజాగుట్ట నుంచి మొదలు పెడితే చాలా వరకు చూసుకోవాలి యశోద. ఎందుకంటే ఈ ట్రాఫిక్ సంబంధించి గవర్నమెంట్ నుంచి కానీ ట్రాఫిక్ పోలీస్ సంబంధించి ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి అధికార ప్రకటన లేదు. అకస్మాత్తుగా మూసివేయడంతో వాహనదారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపైనా చూడాలి. ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి వాహనదారుల నుంచి రేపైనా క్లారిటీ ఏమైనా వస్తుందా, టైమింగ్స్ కానీ చేంజ్ చేయడం కానీ మనం వస్తుందనే చూడాలి. మొత్తానికైతే అకస్మాత్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం పట్ల అధికారుల మీద వాహనదారులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్యాక్ టు తెలంగాణ. జన సంవాద ర్యాలీలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. सरकार को
कि जिस प्रकार मुस्लिम महिलाओं के अधिकार के लिए वो खड़े हुए, ट्रिपल तलाक को उन्होंने कोर्ट में उसके खिलाफ वो खड़े हुए, कोर्ट के बाहर कानून बनाया। आज तेलंगाना की जो माताएं हैं, जो बहनें हैं, जो मुस्लिम समाज की है, आज उनके अधिकार के लिए कोई लड़ रहा है तो उनका भाई नरेंद्र मोदी लड़ रहा है, जबकि तुष्टीकरण की राजनीति करने वाले केवल और केवल उनके वोट के पीछे पड़े, उनके अधिकार को दिलाने का काम नहीं कर रहे। धिक्कार है। बंधुगण, एक और बहुत बड़ी जीत हुई है। हमने अपने मैनिफेस्टो में, अपने संकल्प पत्र में लिखा था कि हम अगर भारतीय जनता पार्टी अगर 2019 में सरकार बनाएगी तो हम CAA, नागरिक संशोधन कानून, सिटीजनशिप अमेंडमेंट एक्ट लेके आएंगे। ये कई वर्षों से इस विषय पर वाद विवाद चल रहा था और आज गर्व के साथ हम कह सकते हैं कि जिस प्रकार पूरे चर्चा के बाद ये कानून, CAA का कानून पारित हुआ पार्लियामेंट में और ये कानून बना, बांग्लादेश, पाकिस्तान और अफगानिस्तान में जो भी हमारे हिंदू भाई, क्रिश्चियन भाई, पारसी भाई, सिख भाई, जैन भाई, बौद्ध भाई, उन पे किसी प्रकार की भी प्रताड़ना होती हो, अगर वो प्रताड़ित हुए हैं तो 31 दिसंबर 2014 का जो कट ऑफ डेट है, उससे पहले जो हिंदुस्तान आए हैं वो हिंदुस्तान के नागरिक होंगे, उनको नागरिक बनाया जाएगा। इतनी बड़ी बात है, ये कितनी बड़ा मानवीय कदम है। हिंदुओं के साथ क्या हो रहा है पाकिस्तान में, सिखों के साथ क्या हो रहा है पाकिस्तान में, बांग्लादेश में 30% भी हिंदू नहीं रह गए, सब समाप्ति की ओर जा रहे हैं। और उसके बाद भी लोग आंख बंद करके बैठे हुए थे। कौन लड़ेगा हिंदुओं के लिए अगर भारत माता नहीं लड़ेगी तो? कौन लड़ेगा बौद्धों के लिए अगर हम नहीं लड़ेंगे तो? कौन लड़ेगा जैनों के लिए अगर हम नहीं लड़ेंगे तो? सिखों के लिए कौन लड़ेगा अगर हम नहीं लड़ेंगे तो? नरेंद्र मोदी जी ने यह निर्णय लिया और दुख का विषय है, इसमें नागरिकता किसी की जा नहीं रही है, नागरिकता दी जा रही है, प्रताड़ितों को नागरिकता दी जा रही है, किसी की नागरिकता छीनी नहीं जा रही। मगर फिर भी कुछ दंगाइयों ने दंगा फैलाने की कोशिश की, उसमें आपके वहां का वो जिन्ना भी है, वो जो नियो जिन्ना है, वो जो ओवैसी है, उन्होंने भड़काऊ बयान दिए जिसके कारण पूरे देश में दंगे जैसा माहौल बना। दिल्ली में दंगे भी छिड़े, मासूम लोगों को कत्लेआम किया गया, मासूम लोगों को मौत के घाट में उतारा गया। याद करिए अंकित नामक इस पुलिस के अधिकारी का, IB के उस अधिकारी का नाले में घसीट के उसे मार दिया गया। ऐसे न जाने कितने लोगों को जला के मार दिया गया, कितने लोगों को कत्ल कर दिया गया। मैं धन्यवाद करता हूं भारत के गृह मंत्री अमित शाह जी का, जिस प्रकार आज उस पे काम हो रही है, कार्यवाही हो रहा है, लोग गिरफ्तार हो रहे हैं। बड़े बड़े राजनेता, आम आदमी पार्टी के भी राजनेता उसमें शामिल थे, हुसैन, ताहिर हुसैन, इस प्रकार के राजनेता भी गिरफ्तार हुए। कानून के आगे कोई छोटा कोई बड़ा नहीं होता, राजनेता होता है तो उसे भी बख्शा नहीं जाएगा, गिरफ्तार किया गया। और उस समय तेलंगाना के हैदराबाद में खड़े होकर और मुंबई में खड़े होकर किस प्रकार के भाषण कर रहे थे ये जिन्ना और जिन्ना के लोग, वो कह रहे थे, जो तो कहते हुए भी शर्म आ रहा है, मगर वो कह रहे थे 100 करोड़ वर्सेस 15 करोड़, 100 करोड़ वर्सेस 15 करोड़। अरे धिक्कार है, धिक्कार है, इस प्रकार की भाषा का प्रयोग करते हो, 100 करोड़ वर्सेस 15 करोड़। और क्या कह रहे थे? और कह रहे थे हमारे पूर्वजों ने तो लाल किला दिया, हमारे पूर्वजों ने तो कुतुब मीनार दिया, हमारे पूर्वजों ने तो ताजमहल दिया, तुम्हारे पूर्वजों ने क्या दिया? अरे ओवैसी जी, जिन्ना जी, ये तुम्हारे पूर्वज ये लाल किला को, ये कुतुब मीनार को मंगोलिया से उठा के लाए थे, अपने सर के ऊपर उठा के लाए थे। हमारी मिट्टी पे बना, हमारी मिट्टी से ईंट बनी, हमारे मिट्टी पे कुतुब मीनार बना, हमारी मिट्टी पे लाल किला बना। इसलिए ये मिट्टी तुम्हारी है, ये मिट्टी हमारी है। मिट्टी मिट्टी के फर्क करने वाले धिक्कार है। यही तो जिन्ना करके गया था, जिन्ना ने मिट्टी मिट्टी में फर्क की। आज जो है, आज जो मिट्टी लाहौर का है, ये क्या है? ये हिंदुस्तान की मां के आंचल का हिस्सा है।
मां के आंचल को फाड़ दिया था जिन्ना ने। और मैं आगाह करता हूं, अगर इसी प्रकार ये गठबंधन चलता रहा, मुझे बताया गया, मैंने न्यूज़पेपर में पढ़ा, मैंने टीवी में देखा, 2018 में जब तेलंगाना में आपके विधानसभा के चुनाव हुए, उसके पश्चात एक फेडरल स्ट्रक्चर बनाने की बात हो रही थी कि हम सब मिलीजुली सरकार बनाएंगे। और ये केसीआर जी को, टीआरएस को एडवाइस कौन दे रहा था? ये सारी एडवाइस ये नियो जिन्ना दे रहे थे। ये एडवाइस सारी की सारी ओवैसी दे रहे थे। ये दोनों भाई मिलके जिन्ना के सपने को कैसे पूरा किया जाए, फेडरल स्ट्रक्चर बनेगा। और हर 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 भाषण में कहते थे केसीआर कि 150 से ऊपर सीटें नहीं आएगी बीजेपी, भाजपा की 150 से ऊपर सीटें नहीं आएंगी और मैं आगे बढ़ जाऊंगा राष्ट्रीय राजनीति में। मैंने तो अखबारों में पढ़ा, मुझे पता नहीं सच है कि झूठ है, मगर तेलंगाना के मेरे जो यहां पर वरिष्ठ नेता बैठे हुए हैं, बड़े लोग बैठे हुए हैं, वो मुझे बता पाएंगे। अखबारों में लिखा था कि ये जो केसीआर है, ये तो ममता बनर्जी को भी फंडिंग कर रहे थे, ये तो जगन मोहन रेड्डी जी को भी फंडिंग कर रहे थे, बाकी पार्टियों को भी फंडिंग कर रहे थे। इतना फंड इकट्ठा कर रखा था कि जब बाकी पार्टियों को भी फंडिंग करके किस प्रकार राष्ट्रीय राजनीति में ऊपर उठे उसकी चिंता कर रहे थे। किंतु आप तेलंगाना की जनता की बुद्धिमत्ता को देखिए। 2018 में ठीक है, इनको 88 सीट दे दिए। अच्छा, कुछ 19 सीट शायद कांग्रेस को भी दिया था 19 सीट कांग्रेस पार्टी को, ऐसा मैंने पढ़ा था। उसमें से 12 चले गए हैं, 12 केसीआर जी के साथ चले गए हैं। अच्छा, राहुल जी जरा सुन लीजिए, राहुल गांधी को मैं सुना रहा हूं आपको नहीं, थोड़ी देर आप लोग मैं राहुल जी को बोलता। राहुल गांधी जी सुनिए कि जो रोज आप सुबह सुबह ट्विटर पे कब्जा 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 लिखते हैं ना, कब्जा हुआ है। आपके 12 एमएलए के ऊपर टीआरएस ने कब्जा कर लिया है, छुड़ाइए। इसी प्रकार की आपकी अगर बुद्धि प्रदर्शित होती रही, इसी प्रकार की आपकी अगर नासमझी ट्विटर पर झलकती रही, क्योंकि आप तो मीटिंग पे जाते नहीं, पार्लियामेंट में आते नहीं है, बैंकॉक में ही रहते हैं, मगर ट्विटर पे अगर इसी प्रकार की नासमझी आपकी झलकती रही, तो अभी तो 12 गए हैं, बाकी जो बचे हैं उस पर भी कब्जा हो जाएगा और बाकी राज्यों पर भी आपके एमएलए के ऊपर कब्जा हो जाएगा, सब कब्जे में चले जाएंगे। इसलिए ये जो चीन ने आप मां बेटे के मन के ऊपर कब्जा किया है, इसे ठीक करिए पहले। ये राहुल जी को था। अब मैं वापस तेलंगाना में आता हूं, बीच बीच में थोड़ा राहुल जी को ये सब समझाना जरूरी है, वो नासमझ है थोड़े से। तो 88 उनको वोट मिला, 88 सीटें उनको मिली थी 18 के चुनाव में, विधानसभा के चुनाव। उसके कुछ महीने बाद जब 2019 में लोकसभा का चुनाव हुआ अप्रैल के महीने में, तो आप तेलंगाना की जनता की बुद्धिमत्ता को देखिए। यहां मेरे ख्याल से 2 या 3 सांसद मौजूद हैं, 4 सांसदों को तेलंगाना ने जिता के भेजा, 4 बीजेपी के सांसदों। रोज केसीआर कहते थे, रोज ये टीआरएस पार्टी कहती थी हम 16 के 16 जीतेंगे, हमें लड़ने की भी जरूरत नहीं है, हमें कैंपेन करने की आवश्यकता नहीं है, 16 सीटों पे हम ऐसे ही जीत जाएंगे। 1 सीट तो छोड़ दिया था आपने चचेरे भाई के लिए, जिन्ना जी के लिए, बाकी सब हम जीत जाएंगे। क्या हुआ? जनता चाहती मोदी जी को, और दबे आवाज में ये तो मुख्यमंत्री भी मानते हैं कि बहुत पॉपुलैरिटी है मोदी जी की, कोई दूसरी ऑप्शन ही नहीं है, कोई गति ही नहीं है, अन्य गति नास्ती, ये तो खुद ही मानते हैं वो बंद कमरों में, ये तो आप भी बताते हैं हमें। तो 2019 में जिस प्रकार भारतीय जनता पार्टी का ग्राफ ऊपर गया है, 4 सांसद आए हैं, केंद्र में मंत्री बने हैं, लगभग 20% वोट प्रतिशत आपको मिला है, 20% वोट आपको मिला है, वोट शेयर। यह अपने आप में दिखाता है कि बीजेपी तेलंगाना दिन दुनी रात चुगुनी आगे बढ़ रही है। उसके लिए मैं आपको बहुत बहुत धन्यवाद करता हूं, बहुत आभार व्यक्त करता हूं। 2-3 और छोटे विषय, छोटे विषय नहीं है वैसे तो, मगर मैं ये तेलंगाना के विषय से पहले राष्ट्र के 2-3 बड़े विषय हैं, उनके ऊपर ध्यान आकर्षित करना चाहूं। कोरोना का युद्ध, आप सब मास्क पहन के बैठे हैं, और देखिए सौभाग्यवशत मुझे तेलंगाना का ही चार्ज दिया गया था हर दिन रिपोर्टिंग करने के लिए। लगभग 17 जिलों को चार्ज मुझे दिया गया था, मैं फोन करता था, कई जिलों के यहाँ अध्यक्ष बैठे होंगे जिनसे मेरी बात होती थी।
बहुत अच्छे तरीके से ग्राउंड पे जिस प्रकार बीजेपी के कार्यकर्ताओं ने आपने काम किया है, और अभी 3 दिन पहले नरेंद्र मोदी जी को आपने उसका रिपोर्ट कार्ड भी दिया है, उसके लिए मैं आपको सत सत नमन करता हूं, कोटि कोटि नमन करता हूं। उसकी रिपोर्टिंग आप लोग रोज करते थे। देखिए, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने तो हिंदुस्तान में कोरोना को लॉकडाउन, सही समय पर लॉकडाउन होने के कारण कंटेन भी किया। हिंदुस्तान में अगर देखा जाए तो मृत्यु दर आज कम है, किंतु तेलंगाना में सर्वाधिक मृत्यु दर है, 3.8%, जो मैंने अखबार में पढ़ा है। सबसे कम टेस्टिंग कहीं हो रही है तो वो तेलंगाना में हो रही है। मैं मुख्यमंत्री जी से डॉक्टर होने के नाते, एक राजनेता के नाते नहीं, मैं एक डॉक्टर होने के नाते पूछना चाहता हूं, और चूंकि मुझे खुद कोरोना हुआ था और मैं अस्पताल में था, इसलिए मैं चाहता नहीं हूं किसी को भी कोरोना हो। मैं आज मुख्यमंत्री जी से पूछता हूं, मुख्यमंत्री जी, आप इतना कम टेस्टिंग क्यों करा रहे हैं अपने राज्य में? आपने टेस्टिंग बंद क्यों करा दी? आप डरते क्यों हैं सच्चाई से? आप टेस्टिंग कराइए, लोगों को अस्पताल में, सही अस्पताल में भर्ती कराइए। मुझे दुख होता है जान करके, जब जवान जर्नलिस्ट, छोटे उम्र के जर्नलिस्ट तक उन्होंने जान गंवा दिया है तेलंगाना में लापरवाही के कारण और टेस्टिंग नहीं होने के कारण। ऐसी बातें तेलंगाना में नहीं होना चाहिए। इस राज्य में टेस्टिंग बढ़ना चाहिए और रोगी जल्दी ठीक होने चाहिए। यहां मृत्यु दर कम होना चाहिए। ये मैं प्रभु से भी प्रार्थना करना चाहता हूं, इसमें मैं राजनीति नहीं करना चाहता। दूसरा बहुत बड़ा विषय है चीन को लेकर। बंधुगण, चीन को लेकर अभी देशों के बीच में बातचीन हो रही है। मेरा अधिक कुछ कहना उचित भी नहीं है, क्योंकि हम बॉर्डर में नहीं हैं और ना ही मैं सरकार में हूं। किंतु एक बात मैं कह दूं और आप लोग कान खोल के सुन लीजिए और हर एक व्यक्ति को तेलंगाना में बता दीजिएगा, जो प्रधानमंत्री ने कहा था 1 इंच जमीन भारत की कहीं नहीं गई है, 1 पोस्ट कहीं नहीं गया है। और हमारे जाबाज सिपाही, जो 20 हमारे जाबाज सिपाही शहीद हुए थे, देश उनको नमन करता है, देश उनके साथ खड़ा है। और जिस प्रकार कांग्रेस उनके साथ शंका दिखा रही है, उनके ऊपर सवाल उठा रही है, कांग्रेस ये पूछ रही है कि क्या इन जवानों ने चाइना के साथ, चाइना के पीएलए के कुछ जवानों को मारा कि नहीं, जनता इसका जवाब देगी। जनता इसका जवाब देगी कांग्रेस पार्टी। आप सब जान लीजिए, ये जो मां बेटे हैं, ये मां बेटा ने अपना ईमान चाइना में गिरवी रखा। 2008 में एमओयू करके और अपने मरहूम पति राजीव गांधी जी के नाम पे जो राजीव गांधी फाउंडेशन खुला हुआ है, उस फाउंडेशन में करोड़ों करोड़ चंदा लेकर इस मां बेटे ने अपने ईमान को चाइना को बेच दिया है। तभी तो जब डोकलाम हो रहा था, चाइनीज टेंट के नीचे बेटा और बेटा का पूरा परिवार, बेटी और बेटी का पूरा परिवार पकड़ा गया था, रंगे हाथ पकड़ा गया था। ईमान बेच दिया है। जो लोग ईमान बेच देते हैं उनको देश माफ नहीं करते। देश जब क्राइसिस में हो उस समय कॉन्फिडेंस होना चाहिए। देश जब क्राइसिस में हो उस समय कॉन्फिडेंस होना चाहिए। मगर जब क्राइसिस की बात हो रही हो तो मैं बता दूं, सी फॉर क्राइसिस, सी फॉर कांग्रेस, सी फॉर कोरोना, सी फॉर चाइना, सी फॉर कंफ्यूजन, सी फॉर कॉन्स्पिरेसी। ये जो कंफ्यूजन और कॉन्स्पिरेसी की कहानी है, ये कांग्रेस के डीएनए में बसा हुआ है। हर जगह कंफ्यूजन और हर जगह कॉन्स्पिरेसी फैला। मैं तेलंगाना के बारे में 3-4 प्रश्न पूछना चाहता हूं और उसके बाद मैं अपने वक्तव्य को समाप्त करूंगा। बंधुगण, क्या यह हकीकत नहीं है कि 2018 में जब केसीआर जी की सरकार बनी, 2 महीने तक वो अकेले ही सरकार चलाते रहे, कोई कैबिनेट नहीं बनी। उन्होंने कोई कैबिनेट, किसी को मंत्री नहीं बनाया, क्योंकि उनको लगता था वो अकेले ही काफी है, अपने घर के अंदर से, अपने परिवार के माध्यम से ही सरकार चला लेंगे। ऐसा केवल निजाम सोचते थे, ऐसे राजा रजवाड़े सोचते थे। ऐसा कभी भी लोकतांत्रिक तरीके से चुना हुआ मुख्यमंत्री ऐसा नहीं सोच सकता है। और अगर ऐसा लोकतांत्रिक तरीके से चुना हुआ मुख्यमंत्री सोचता है तो इसे केवल अंग्रेजी में एरोगेंस और हिंदी में घमंड कहेंगे। और इसी घमंड का नतीजा रहा कि 2019 में इनको उत्तर दिया तेलंगाना के जनता ने। बंधुगण, जिस प्रकार की बातें, शर्मनाक बातें इस सरकार ने कही, हिंदुगालू बंदुगालू, हिंदुगालू बंदुगालू, उसका नतीजा भी इस सरकार को भुगतना पड़ा है और आपको घर घर तक इस प्रकार की शर्मनाक बयानों को पहुंचाना पड़ेगा। बंधुगण,
सबसे बड़ा नारा तेलंगाना जब बना था, आंध्रा और तेलंगाना जब दो राज्य बने थे, तो सबसे बड़ा विश्वास दिलाया गया था तेलंगाना की जनता को और खास करके तेलंगाना के युवकों को कि उनको नौकरी मिलेगी, उनको रोजगारी मिलेगी। मैं आपसे पूछता हूं, तेलंगाना के राज्य के जनता को मैं पूछता हूं, आपसे मैं प्रतिनिधियों से पूछता हूं, क्या तेलंगाना में युवकों को नौकरी मिली? क्या वहां रोजगारी दी गई? 1 लाख नौकरी दूंगा, यह केसीआर जी ने कहा था। क्या 1 लाख नौकरी दी? क्या एक भी नौकरी दी? बंधुगण, जब तेलंगाना पब्लिक सर्विस कमीशन ने अभी कुछ महीनों पहले वहां नोटिफिकेशन निकाला था, मुझे जान के दुख हुआ, कष्ट हुआ, आश्चर्य हुआ कि लगभग 26 लाख ग्रेजुएट्स ने अप्लाई किया। 26 लाख लोगों। ये हालत आज तेलंगाना में रोजगारी को लेकर। मुझे यह भी बताया गया है कि केसीआर जी ने तेलंगाना में ये जो उनको 88 सीट्स मिले, उन्होंने प्रतिज्ञा किया था कि प्रत्येक बेरोजगार व्यक्ति को 3,100 रुपए में स्टाइपेंड के रूप में दूंगा। मैं आपसे पूछता हूं, क्या आज लगभग 2 वर्षों के पश्चात केसीआर जी ने अपने इस वादा को पूरा किया है? क्या उन्होंने बेरोजगार लोगों को 3100 रुपए का भत्ता दिया है? नहीं दिया है। क्या उनका अधिकार बनता है कि अगर इस प्रकार से वो विश्वासघात करे तो वो सरकार में बने रहे? बिल्कुल नहीं बनता है। और सच्चाई को घर घर तक ले जाने का कर्तव्य आपका है। एक और वादा किया था कि हम सत्ता में आएंगे तो 58 ईयर जो गवर्नमेंट के एम्प्लॉय है, गवर्नमेंट एम्प्लॉय के रिटायरमेंट एज को 58 ईयर्स से बढ़ा करके 61 ईयर्स कर देंगे। इसको भी झूठ साबित किया। इस पर भी अभी तक कोई काम नहीं किया। सारे, मैं बात करता हूं, गवर्नमेंट एम्प्लॉयज से मेरी बात होती है तेलंगाना में, सारे गवर्नमेंट एम्प्लॉयज नाराज हैं और मैं आह्वान करता हूं गवर्नमेंट एम्प्लॉयज को कि वो अपना मोर्चा केसीआर जी के खिलाफ खोलें। यह भी कहा था केसीआर जी ने कि 2 बेडरूम का फ्लैट 7 लाख परिवारों को दिया जाएगा। कहा था ना कि 2 बेडरूम का फ्लैट 7 लाख परिवारों को दिया जाएगा। मैं आपसे पूछता हूं, मुख्यमंत्री जी ने कितने बेडरूम का फ्लैट कितने कार्यकर्ताओं को दे दिया? कितने लोगों को दे दिया? कितने गरीबों को दे दिया? किसी एक व्यक्ति तक ये सहूलियत पहुंची है क्या? इस हकीकत को उजागर करना होगा। उन्होंने यह भी कहा था कि राज्य को एक दलित सीएम मिलेगा। उनका परिवार खुद ही सारे भोग रहा है और दलित के नाम पे सीएम बनने वाले को इसका भी उत्तर देना पड़ेगा कि आज मुस्लिम तुष्टीकरण के नाम पर 12% का रिजर्वेशन आप मुस्लिमों को देते हैं और हिंदुओं की प्रताड़ना करते हैं। इसका जवाब भी केसीआर साहब को देना पड़ेगा। 3 नारे थे आपके केसीआर जी, 3 नारे थे आपके। नीलू नीलू निधिलू उद्योगलू, नीलू निधिलू उद्योगलू, నీలు రాలేదా, నీలు రాలేదా, నిధులు మింగబద్దయి, నిధులు మింగబద్దయి, ఉద్యోగులు లేనే లేవు, ఉద్యోగులు लेने लेऊ। पानी नहीं है, पैसा खा गए और एम्प्लॉयमेंट जनरेट नहीं किया। जिस सरकार ने अपने तीनों वादों को नहीं निभाया हो, जिस सरकार ने अपनी जनता के साथ विश्वासघात किया हो, आप बताइए उस सरकार के खिलाफ आपका कर्तव्य है कि नहीं कि आप मोर्चा खोल दे। और मैं आज ये आह्वान करता हूं कि कोरोना काल में सोशल डिस्टेंसिंग रखते हुए, सारे नियम कानूनों का पालन करते हुए, सभी कानूनों को ऊपर रखते हुए, अपने सर के ऊपर रखते हुए, मान्यता देते हुए आप लोग अन्याय के खिलाफ लड़ेंगे। घर घर तक प्रधानमंत्री नरेंद्र मोदी जी की बात, घर घर तक भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्रीमान जगत प्रकाश नड्डा जी की बात आप घर घर तक पहुंचाएंगे। प्रधानमंत्री जी की चिट्ठी आप घर घर तक पहुंचाएंगे। केसीआर जी की सरकार, टीआरएस जी की सरकार को आप नेस्तनाबूद करेंगे। उनके अहंकार को, उनके परिवारवाद को
और उनकी तुष्टीकरण की राजनीति को पूरी तरह से आप समाप्त करेंगे, उसके सच्चाई की पोल को खोलेंगे और जनता के बीच सच्चाई को उजागर करेंगे। इतना ही कह के मैं आप सबसे विदाई लेता हूं। दोनों हाथ एक साथ ऊपर उठा के मुष्टिका बांध के मेरे साथ सभी लोग कहे, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद, बहुत बहुत नमस्कार। ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న. జిల్లా కేంద్రంలోని తిరుపల్లి కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. గతంలో సీఎం ఇచ్చిన హామీలలో భాగంగా ప్రత్యేక నిధులతో పనులు ప్రారంభించామన్నారు జోగురామన్న. కరోనాతో పనులు ఆలస్యమైనా పూర్తి చేసి తీరుతామన్నారు. ప్రజలు కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాం గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. గ్రామంలో అంటువ్యాధులు రాకుండా ఏటా బోనాలు నిర్వహిస్తున్నారు జనం. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించారు మహిళలు. జాతర సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించారు సెలూన్ వ్యాపారులు. సెలూన్ షాపులను 15 రోజుల పాటు బంద్ పెడుతున్నట్టు ప్రకటించారు. కటింగ్ చేసుకునేందుకు వచ్చే వారితో వైరస్ పెరిగే ప్రమాదం ఉందని, అందుకే స్వచ్ఛందంగా బంద్ పెడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ విద్యా సాధ్యాసాధ్యాలపై నిపుణులతో సమావేశమయ్యారు ఆదిలాబాద్ విద్యాశాఖ అధికారులు. అన్ని సబ్జెక్టుల నిపుణులు, ప్రధాన ఉపాధ్యాయులు, సెక్టోరల్ ఆఫీసర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సర్కార్ బడుల్లో ఆన్లైన్ క్లాసులు ఎంతవరకు సాధ్యమో తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తయారు చేసిన అభ్యాస ప్రణాళిక పుస్తకాన్ని డీఈఓ విడుదల చేశారు. కుమ్రం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో సదరన్ క్యాంప్ నిర్వహించారు అధికారులు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 40 మంది దివ్యాంగులకు సర్టిఫికెట్ల రెన్యువల్తో పాటు 20 మందికి కొత్తగా సర్టిఫికెట్ల కోసం పరీక్షలు నిర్వహించారు. జగిత్యాలలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఒంటరి మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. అంతర్గాంలో చేను దగ్గర వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా రైతును బెదిరించి 2 తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు. గొలుసును లాగే ప్రయత్నంలో మహిళకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ కిలాగుట్టపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దంటూ ఆందోళనకు దిగారు సిపిఐ నాయకులు. 300 ఎకరాల్లో విస్తరించిన గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. గుట్టలపై తవ్వకాల కోసం 6 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోందని, అనుమతులు ఇస్తే చుట్టుపక్కల గ్రామస్తులతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 25వ వసంతోత్సవం వైభవంగా జరిగింది. 1995లో మొదటిసారిగా ఆలయాన్ని నిర్మించి స్వామివారి బృందావనాన్ని ప్రతిష్ఠించినట్టు తెలిపారు నిర్వాహకులు. అప్పటి నుంచి మంత్రాలయం ఆలయంలో నిర్వహించే పూజలను యథావిధిగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానాలో ఆశా డే ఘనంగా నిర్వహించారు. కరోనా సమయంలో మండలంలోని ఆశాలు బాగా పనిచేస్తున్నారన్నారు జిల్లా వైద్యాధికారి మనోహర్. కరోనా వచ్చిన పేషెంట్లను గుర్తించి వైద్యం అందిస్తున్నామని, ఇప్పటి వరకు మండలంలో 1 కేసు మాత్రమే నమోదైందని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమవడంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుంతలు పడిన రోడ్లతో ప్రజలు నరకం చూస్తున్నారంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. సిద్దిపేట హన్మకొండ ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారిందని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మట్టితో ప్యాచ్లు వేసి వదిలేస్తున్నారని, మళ్లీ వర్షాలు పడటంతో గుంతలు పడుతున్నాయన్నారు. శాశ్వత రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ బిల్లులను రద్దు చేయాలంటూ సూర్యాపేటలో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. కరోనా సమయంలో కరెంటు బిల్లులను పెంచి ప్రజలపై భారం వేశారంటూ నిరసన తెలిపారు. పెద్ద మొత్తంలో వచ్చిన బిల్లులు కట్టలేక వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బిల్లులను రద్దు చేసి ఆదుకోవాలంటూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో ఓ జేసీబీ డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. ఓ వ్యక్తి తనను తిట్టాడంటూ ఏకంగా జేసీబీతోనే దాడి చేశాడు. మొదట తలపై ప్రొక్లేన్తో కొట్టిన డ్రైవర్ ఆ తర్వాత ప్రొక్లేన్తో నెట్టేశాడు. దీంతో సూరయ్య అనే వ్యక్తి జేసీబీకి తగిలి కుప్పకూలిపోయాడు. అక్కడున్న వాళ్లు వద్దని వారిస్తున్నా వినకుండా డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కమ్మాలపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కాను సీజ్ చేశారు పోలీసులు. గ్రామానికి చెందిన 4 వ్యక్తులు హైదరాబాద్ నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని గుర్తించామన్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి ₹1,00,000 విలువైన గుట్కాను సీజ్ చేసి నిందితులలో ఒకరిని పట్టుకున్నామని చెప్పారు.
కరోనాతో ఇబ్బందులు పడుతున్న తమకు జీవన భృతి కల్పించాలంటూ మహబూబాబాద్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు హిజ్రాలు. పట్టణంలో 25 మంది ఉన్నామని, లాక్డౌన్ కారణంగా తినేందుకు తిండి లేక ఇంటి కిరాయిలు కూడా కట్టలేకపోతున్నామని వాపోయారు. తమను ఆదుకోవాలంటూ కోరారు.